నాదెండ్ల మండలం కనపరు గ్రామం, పల్నాడు జిల్లా. మా గ్రామంలో 2014 నుండి 2019 వరకు ప్రతిపాటి పుల్లారావు గారు మినిస్టర్ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. 500 బాత్రూములు, సిమెంట్ రోడ్లు, కల్వర్ట్లు, సైడ్ డ్రైన్స్ కావచ్చు. మీ ఎమ్మెల్యే అప్పట్లో వ్యవసాయ శాఖ మినిస్టర్ కదండి. అవునండి. వ్యవసాయానికి ఏం చేశారు? వ్యవసాయానికి అందరికీ కావాల్సిన వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు కావచ్చు, వాటర్ పైపులు, అవి కాకుండా సిస్టమ్ కానీ ఇరిగేషన్ పరంగా మరి వరికోత మిషన్లు, నీళ్ళ ఇంజన్లు ఇలాంటివన్నీ సప్లై చేశారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ చెప్పడం తప్ప ఆచరణలో పెట్టింది ఏది లేదు. ప్రతిదీ మాత్రం అన్ని పథకాలు చెప్పుకొస్తున్నారు, ఆచరణలో పెట్టింది ఏది లేదు. అమ్మఒడి కార్యక్రమం అని అన్నారు. అమ్మఒడి కార్యక్రమం కొన్ని పేర్లు పోయినాయి మధ్యలో. 15,000 అన్నారు. 15,000 14,000 చేశారు. 14,000 13,000 చేశారు. ఆ 13,000 ఇప్పుడు 2,000 పడ్డ వాళ్ళు ఉన్నారు, 1,000 రూపాయలు 1,500 పడ్డ వాళ్ళు ఉన్నారు, అసలు పడినోళ్ళు కూడా ఉన్నారు. 4,000 9,000 అట్లా ఆ రకంగా పడినోళ్ళు అసలు పడల ఆ రకంగా ఉంది. మా గ్రామంలో ఈ పుల్లారావు గారు ఆధ్వర్యంలో చేసినంత అభివృద్ధి ఇంతవరకు ఏ మినిస్టర్ కానీ ఎవరు చేయలేదు. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి పథకాల మీద వివక్ష ఎలాగుంది? పథకాలు వీళ్ళు పెట్టిన పథకాలు నవరత్నాలు అన్నారు కానీ ఆ నవరత్నాలు చేసిన పనులు ఏమి లేవండి. నవరత్నాలు చెప్పారు, నవరత్నాలు అందరికీ అభివృద్ధి జరిగిద్దని. ఇంటికి తిరిగి బియ్యం ఇస్తామన్నారు. మనం పోయి మళ్ళీ రేషన్ షాప్ కాడికి పోయి బియ్యం తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇళ్ళకి తిరిగి బియ్యం ఇచ్చింది ఏమి లేదు. అది కూడా 15వ తారీఖు దాటితే బియ్యం ఇవ్వకుండా ఎగ్గొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి, చాలా సందర్భాలు. కొన్ని నాకైతే 2-3 నెలలు 2 పర్యాలు రాలి అసలు బియ్యం అయిపోయినాయి అన్నారు. బియ్యం అయిపోయింది. అసలు ఇళ్ళమ్మడి తిరిగి ఇస్తామన్న వాళ్ళే బియ్యం అయిపోయినాయి. చూస్తారు రేషన్ షాప్ కాడికి పోతే అట్లా జరిగిన పరిస్థితి. మా గ్రామంలో కావచ్చు, మా కాలనీలో కావచ్చు, ఇళ్ల మీద పడి కొట్టిన సందర్భాలు దాదాపు 9-10 సందర్భాలు ఉన్నాయి. ఇళ్ల మీద పడి కొట్టి వాళ్లే కేసులు పెట్టి కొట్టిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. కొట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టి అక్కడికి పోతే ఎస్ఐ గారి దగ్గర చెల్లదు. ఎస్ఐ గారు సరే ఇవాళ పంపిస్తా ఉంటాడు, మళ్ళీ సిఐ గారు ఫోన్ చేయగల ఇవాళ గారు రేపు పంపిస్తా ఉంటాడు. అట్లా రేపు కేసులు. మాకు 2 పిల్లలు ఉన్నారు, చదువుకున్న పిల్లలు, 18-19 సంవత్సరాలు కొట్టి వాళ్ళ మీద రేపు కేసు. వాళ్ళిద్దరి మీద రేపు కేసు పెట్టి ఆల్రెడీ ఇప్పుడు కోర్టుకి వాయిదాలు తిరుగుతున్నారు వాళ్ళు. మరి పెట్టిన వాళ్ళకి సిగ్గు ఉంటుందో సిగ్గు లేదు. మరి వయసు పెద్ద వయసు, వీళ్ళ మీద పెద్ద వయసు, మరి వాళ్ళు రేపు కేసు పెట్టారు పిల్లల మీద, చదువుకున్న పిల్లల మీద అండి. అంత అరాచకాన్ని సృష్టిస్తున్నారు ఈ పరిపాలన. అధికారులు ఏం చేయరండి, ఏమి చేయరు. వాళ్ళు అవతల వాళ్ళు ఏ కేసు పెడితే అది రాసుకోవటం, ఇంటికి వచ్చి మీరు మీ మీద వాళ్ళు కేసు పెట్టి మీరు రండి స్టేషన్ కాడికి రండి అంటాం. అదేనండి, మేము అసలు ఆ రోజు లేవండి అన్నా కూడా లేదు, మేము కేసు పెట్టి రాను, మేము వేరే పనిలో ఉంటాం, వేరే ఊళ్ళో ఉంటాం, అయినా సరే కేసు పెట్టి మీ మీద కేసు పెట్టి రండి అని తీసుకెళ్ళటం, కొట్టడం, చిత్రహింసలు పాలు చేస్తున్నారు. అసలు రజనీ గారి బ్యానర్ మీద బ్యానర్ కట్టుకుంది వాళ్ళే, బ్యానర్ చించుకుంది వాళ్ళే. నైట్ 12 గంటలప్పుడు కేసు పెట్టింది మా మీద కేసు పెట్టి 3 రోజులు పాటు కొట్టారు స్టేషన్ లో. 3 రోజులు బ్యానర్ మీద ఇంకు చల్లామని, ఇంకు చల్లుకుంది వాళ్ళే. PPR ఆర్మీ అని పుల్లారావు గారి పేరు, దొంగ పేరు రాసింది వాళ్ళే. మళ్ళా చాకుతోటి కట్ చేసుకుని బ్యానర్ ని మా మీద కేసు పెట్టి ఈ రకంగా 3 రోజులు మా కుర్రోడు 3 రోజులు కొట్టారు స్టేషన్ లో పడి. ఆ రకంగా అరాచకంగా జరుగుతుంది ఈ పరిపాలన. కేసు పెడతాం బలి ఉండిద్దండి. శుక్రవారం నైట్ పెడతారు, శనివారం ఉండదు, ఆదివారం సెలవు, సోమవారం మళ్ళీ మనం బెలుగు పోవాలి. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అనుకున్నా. అసలు మా పెద్ద మనుషులు బయటికి రావాలంటే భయపడుతున్నారండి. కార్యకర్తలు ఉంటారు, పెద్ద మనుషులు నమ్ముకుని మనం ఉంటాంగా, వాళ్ళ మీద కేసులు పెడతాండి. మేము కార్యకర్తలు ఏం చేస్తాం? మరి ఆ రకంగా జరుగుతుంది. మాకు ఈ ప్రభుత్వం ఎందుకండి? మాకు ఆ ప్రభుత్వమే కావాలి. చంద్రబాబు రావాలి, పిల్లకి ఏదో మంచి చర్యలు సొత్తాడు, మాకు పుల్లారావు గారు వస్తే మాకు న్యాయం జరిగిద్ది. అంతైతే మేము ఉంటాం కానీ, లేకపోతే మేము కనపట్లో కూడా ఉండలేమండి. ఈ రకంగా అయితే ఈ పరిపాలన అయితే మేము కనపట్లో కూడా ఉండలేము. వార్తలు చెప్పాలంటే 90% అభివృద్ధి పనులు చేశారు. ఆ 10% చేయడానికి కూడా పేర్లు చెబుతున్నారు కానీ నవరత్నాలు అయ్యని. ఆ 10%లో కనీసం 1% కూడా చేయట్లేదండి పని. 10% మా గ్రామంలో చేయాల్సిన పని ఉంది. కనీసం మట్టి రోడ్లు వేయడానికి వాళ్ళకి ఒక్క లారీ గ్రావెల్ తోలి 4 రోజులు ఆపారు. ఒక రోడ్డు చదరం చేయడానికి మీరు వెళ్ళేటప్పుడు చూడండి, ఈ రోడ్డు కాక 4వ రోడ్డు ఉంటుంది. 4 రోజులు పెట్టింది ఆ గ్రావెల్ చదరం చేయడానికి, ఒక ట్రిప్పర్ చదరం చేయడానికి 4 రోజులు పెట్టింది. అది వాళ్ళ పరిపాలన. ఇక్కడ గుడి దగ్గర నుంచి 2 బజార్ల అవతలకి సైడ్ కాలువ కట్టమన్నాం. సైడ్ కాలువ కడితే అక్కడ గుడి కాడ పడ్డ నీళ్లు మొత్తం ఆ సైడ్ కాలువలో కలుస్తాయి అని చెప్తే ఆ ఒక్క పని కూడా చేయాలి. చెప్పి 3 సంవత్సరాలు ఇప్పుడు ఇంక పేర్లు చెప్పడం ఎందుకులేండి, పలానా చెప్పడం తెలుసు. ఆల్రెడీ నేను చెప్తున్నా కాబట్టి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఆ గుడి దగ్గర నుంచి 2 బజార్ల అవతలకి సైడ్ కాలువ వేయడానికి అతనికి కుదరలు. ఇప్పుడు మరి అందరూ గెలిచి పరిపాలన చేయాలంటారు. చేసినప్పుడు చిన్న పని, అంత పెద్ద పని కూడా కాదు, చిన్న పని. సైడ్ కాలువ 2 బజార్లు సైడ్ కాలువ వేయలేకపోయారు. 4.5 సంవత్సరం అయింది ఈ వాటర్ రాక. ఇక్కడ ఒక ట్యాప్ ఉంది, మధ్యలో ట్యాప్ ఉంది. 4.5 సంవత్సరం నేను చెప్పి నోరు పోయింది. 4.5 సంవత్సరం నీళ్లు రావట్లా. అక్కడ మెయిన్ రోడ్ లో వస్తుంది కానీ ఇక్కడ రావట్లేదు నీళ్లు. అది టీడీపీ ప్రభుత్వం వేసినప్పుడు వాటర్ వచ్చింది తప్ప అప్పటి నుంచి ఇప్పటికి మరి ఎక్కడ పగిలిపోయి ఉంటుంది ట్యాప్. ఎక్కడొక చోట పైప్ లైన్ పగిలిపోయి ఉంటుంది. ఆ పగిలిపోయిన కాడ తీసి చూడాలి కదా, అది చూసిన మా దాఖలాలు లేవు. అట్లా జరుగుతుంది. చెప్పిన పైన కూడా చేయట్లేదండి. ఆ ట్యాప్ తోటి ఎంత పని అది? ఆ ట్యాప్ ఇంతవరకు వాటర్ రావట్లా. వేసిన సిమెంట్ రోడ్డుకి సైడ్ కాలువ వేయాల్సిన రోడ్డు ఒకటి ఉంది, అది ఇంతవరకు వేయాల. ఇంకొక రోడ్డు సిమెంట్ రోడ్డు ఆగిపోయింది. సరే ఈ 4 సంవత్సరాలు వచ్చిన తర్వాత సిమెంట్ రోడ్డు ఆపిన సిమెంట్ ఎన్ని రోజులకి వేయాలి? నెలకి వేయచ్చు, 2 నెలలకు వేయచ్చు, లేదా సంవత్సరానికి వేయచ్చు. 4.5 సంవత్సరం మీకు వేయడానికి కుదరలేదా? గ్రావెల్ దోలటానికి సవరం చేయడానికి పట్టింది 4 రోజులు టైం. ఒక ట్రిప్పర్ గ్రావెల్ దోలి ఆ ట్రిప్పర్ ని 4 రోజులు సదరం చేయడం 4 రోజులు పట్టింది. ఆ రోడ్డు నడవాలంటే అధ్వానం. ఒక్కసారి
ఒకసారి చూడండి 4వ రోడ్డు ఉంటుంది, ఇటు నుంచి 4 రోడ్డు ఒకసారి చూడండి దాని పరిస్థితి. అంత అధ్వానంగా ఉంది. వీళ్ళు చేసిన అభివృద్ధి అయితే మాత్రం ఏమీ లేదు, శూన్యం. వీళ్ళు వేసిన రోడ్లు ఏమీ లేవు, వీళ్ళు చేసిన పనే లేదు, వాళ్ళు చెప్పిన దానికి చేసిన పొందలేదు. రావట్లేదండి మా ఊరికి ఆ మొఖం మాకు తెలవదు, అప్పుడు మంత్రి అంట, మరి ఏ మంత్రో మాకైతే తెలవదు. 2-3 సార్లు వచ్చి ఉంటది మొత్తం మీద. ఈ 4.5 సంవత్సరాలు 2-3 సార్లు వచ్చి ఉంటుంది మా గ్రామం అంతే. రాసాలకే వచ్చింది, అది కూడా ఎలక్షన్ ఓట్లు వచ్చినా మా ఊరే రాలా. ఎలక్షన్ ఓట్లు ఇప్పుడు ఒకసారి, తర్వాత ఏదో చిన్న మ్యారేజ్లు ఉంటే వాళ్ళు పిలిస్తే ఏదో వాళ్ళ చుట్టాలు వాళ్ళ బంధువులు వాళ్ళ పార్టీ తరపున వచ్చింది తప్ప ఈ ప్రజలకు పనిచేయడానికి మీ సమస్యలు ఏందని అడగడానికి ఎంతవరకు వచ్చారు కదా. మళ్ళీ ఏది మినిస్టర్ అయిన తర్వాత కూడా రాలా మా గ్రామం. అది అట్లా జరుగుతుంది పరిస్థితి.